నేను నారాయణ గారు ఒక మంచి మాట మాట్లాడారు, సిపిఐ నారాయణ గారు. మహిళలేమి ఉత్పత్తి యంత్రాలు కాదు, పిల్లల్ని కనండి కనేయండి అని చెప్పేయడం కాదు అన్నటువంటి. ఎస్, నిజం. పిల్లల్ని కనేయండి, బాగా కనేయండి, ఎక్కువ కనేయండి, జనాభా పెంచేయండి, మాకే నియోజకవర్గాలు పెడితే మా రాజకీయాలు నడుస్తాయి అని చెప్తున్నారు. ఫస్ట్ ముందు ప్రభుత్వాల ఆలోచన మారాలి, ప్రజల ఆలోచన మార్చాలి. ప్రజలకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పుడు మా నాన్నకి 300 రూపాయలు షాప్లో గుమస్తా చేస్తే వస్తే 350 రూపాయలు. నేను నా డిగ్రీ అయ్యేటప్పటికి ఆయనకి 1200 రూపాయలు వచ్చేది. అంటే ఎక్కడ 1వ తరగతి, ఎక్కడ డిగ్రీ, కానీ బతికాం. మాకు పెద్ద రేషన్ కార్డులు వచ్చేవి కాదు ఆ రోజుల్లో. రేషన్ కార్డులు అంటే గగనమే. ఇప్పుడు కూడా రేషన్ కార్డులు మళ్ళీ గగనం అవుతుంది, గగనమే. రేషన్ కూడా వచ్చేది కాదు, అట్లాగే బతికేసేవాళ్ళం. స్కూళ్ళకి ఫీజులు లేవు కాదు, చిన్నపాటి ఉండే 10 రూపాయలు 20 రూపాయలు అట్లాంటి. మళ్ళీ ఓసీలం కాబట్టి పుస్తకాల దగ్గర నుంచి యూనిఫామ్లు అన్నీ మేమే కొనుక్కోవాలి. అప్పట్లో మాకు యూనిఫామ్లు లేవు, అదొక అదృష్టం మాకు స్కూల్లో. మళ్ళీ గుంటూరు వచ్చేటప్పటికి ఉండేది బ్లూ వైట్ యూనిఫామ్. మేము అక్కడ గుడివాడలో చదివేటప్పుడు లేదు, 7th దాకా చదివేటప్పుడు లేదు. ఒక ఏడాదికి 6 నోట్బుక్లు 10th క్లాస్ అప్పుడు. ఈ 6 దాటితే కొనుక్కోవాలంటే కష్టం. అదే సందర్భంలో స్కూళ్ళల్లో బోలెడు సెలవులు, ఎక్కడ చదవాలో తెలియదు, ట్యూషన్కి పోతే ఫీజులు. అలాగే ఏదో ముఖ్యం మూలిగాం, ఏడ్చాం, నడిచాం, వచ్చాం ఇక్కడ దాకా. ఇవాళ రోజు నా పరిస్థితి ఉందా? ముందు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా లగ్జూరియస్ స్టైల్, లేకపోతే ఒక గొప్ప విశేషమైన జీవనం కావాలనుకుంటున్నారు తమకి తమ బిడ్డలకి. ఇవాళ రోజున నారాయణాలు చైతన్యాల్లో చదవకపోతే, కార్పొరేట్ విద్యా సంస్థలు నడవకపోతే ఆ పిల్లలే వేస్ట్ అనే రూట్లో ప్రజల మైండ్లో పడిపోయింది. ప్రైవేటు స్కూల్లో కార్పొరేట్ స్కూళ్ళలో చదివించకపోతే ఆ చదివే వేస్ట్ అనేటువంటి ముద్ర పడిపోయింది. దానివల్ల భారం పడిపోతుంది. అట్లాగే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే వైద్యం వేస్ట్ అనే ముద్ర పడిపోయింది. ఈ రెండింటిని మార్చాలి. ఈ రెండింటిని ఎప్పుడైతే తీసేస్తారో ప్రభుత్వ స్కూల్కి వెళ్ళొచ్చు, ప్రభుత్వ కాలేజీకి వెళ్ళొచ్చు, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళొచ్చు అనే పరిస్థితులలో మెరుగైన వసతులు కల్పిస్తే పిల్లలు 10 మందిని కనడానికి నష్టమేంలే. ఎందుకంటే అతిపెద్ద భారం ప్రతి ఒక్కళ్ళకి అదే, విద్య, వైద్యం. తిండి పెట్టడానికి వాళ్ళు ఎవ్వడికి బాధలే, ప్రభుత్వాలు ఇచ్చి ఆ బియ్యం లెక్కనేసుకున్న బతికేయచ్చు. కానీ అసలు సమస్య విద్య, వైద్యం. ఈ రెండింటికి అయ్యే ఖర్చే దారుణమైనటువంటి పరిస్థితి. దాన్ని పరిష్కరించండి. ఆ తర్వాత పిల్లల్ని కనమని చెప్పండి. ముందే మీరు కనేయండి, తాంబూళ్ళలు ఇచ్చేస్తాను తనుజాండు బట్టు, ఆయన ఎవరో గేదెలు ఇస్తాను, ఆవులు ఇస్తాను, 50,000 ఇస్తానంటే ఆ తర్వాత జీవితకాలం పోషించేదేవాడు. అది కదా ముఖ్యం ఇక్కడ.